అన్న యొక్క బాధ దేవుడు చూచి ఆమె మీద ఉన్న నిందను కొట్టివేసి దేవుడు ఆమెకు సంతానాన్ని గురించిన వాగ్దానం ఇయ్యలేదా? బేతేలు అనగా దేవుని మందిరం. యాకోబు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి ఆ రాయిని బేతేలు అన్నాడు. అంటే దేవుని మందిరం అనే తాత్కాలికంగా పేరు పెట్టబడిన ఆ స్థలములో యాకోబుకు ఒక నిరీక్షణను దేవుడు కలగజేయలేదా? ఒక నిరీక్షణ కలగజేసి, ఒక ఆధారం కలగజేసి, తను ఒంటరిగా ఒకవేళ తెలియని వారి బంధువుల దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ దేవుడు వారికి తోడుగా ఉండి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మీరు మీ జీవితాల్లో లేదా నేనైనా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరైనా కానీ మనం ఒంటరిగా ఏ పరిస్థితిని కూడా మనము ఎదుర్కోలేకపోవచ్చు, కానీ దేవుడు మనకు తోడై ఉంటే ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలుగుతాం. ఎంతమంది మాట వింటున్నారు? విన్న వాళ్ళని నమ్మి ఆమెనని చెప్పండి. కోరా కుమారులు ఎట్లా బ్రతికారు? దేవుని దగ్గర పోతే దేవుడు మనకు తోడుగా ఉంటే మా తల్లిదండ్రుల మీదకి వచ్చిన ఉగ్రత నుండి ఎవరు కాపాడకపోవచ్చు, కానీ చుట్టుపక్కల బంధువులు ఉన్నారు, వేరే గోత్రికులు ఉన్నారు, మోషే అహరోనులు ఉన్నారు. అమ్మా అయ్యో మా తల్లిదండ్రులు ఇట్లా ఆగమైపోతారు కదా అని చెప్పని వాళ్ళని చూసుకుంటూ ఏడ్చుకుంటుంటే ఆడనే ఉంటే వీళ్ళు కూడా ఆగినైపోయారు. కానీ పరిగెత్తుకుంటూ మందిరానికి రావటాన్ని బట్టి దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. కనుకనే ఆ శ్రమ నుంచి వారు తప్పించబడ్డారు. మనం కూడా దేవుని బిడ్డలారా, ఏదన్నా వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ రావటం కాదు. ఏమా, ఏదన్నా వచ్చినప్పుడే పరిగెత్తుకుంటూ రావటం అనేది కొత్త వాళ్ళ విధానం. కొత్తగా నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ ఆల్రెడీ మనం దేవుని సన్నిధికి అలవాటైపోయినాం గనక, క్రమముగా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించేటువంటి వ్యక్తులం గనక, మనము దేవుడు మనకిచ్చిన ఈ విలువైన సమయం, ఈ ఆయుష్కాలములో మనం క్రమముగా ఎవరిని ఆశ్రయించాలి చెప్పాలి? దేవుణ్ణి మనము ఆశ్రయించాలి.